ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరియు అకామిడేషన్ రూమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. 300 రూపాయల టికెట్లు ఏప్రిల్ మాసానికి సంబంధించి రేపు ఉదయము 10 గంటలకి టీటీడీ వారు రిలీజ్ చేయబోతున్నారు. అది టీటీడీ వెబ్సైట్లో మనము యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక షీట్లో అంటే మనం ఒకసారి 6 వరకు మనం అకామిడేషన్ 6 వరకు మనము దర్శనం టికెట్లు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ మనం ఐడి ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలి. అయితే మీది పాస్పోర్ట్ అన్నది చాలామందికి అవైలబుల్ ఉండదు కాబట్టి మీరు ఆధార్ కార్డుని దగ్గర పెట్టుకుంటే మనము 6 ఒకేసారి మనం దర్శనాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఎవరికైనా సరే ఎక్స్ట్రా లడ్డు కావాలంటే కూడా మీరు ఇక్కడే టికెట్ కిందే మనిషికి 4 లడ్డు వరకు ఎక్స్ట్రా మీరు అందులో అమౌంట్ పే చేస్తే మీ దర్శనం దాంతోపాటు దర్శనానికి ఒక లడ్డు ఎలాగైతే ఇస్తారో దాంతోపాటు ఆ లడ్డుతో పాటే మీరు ఈ లడ్డూలను కూడా మీరు కలిపి ఒకేసారి కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ సెపరేట్గా మనీ కట్టలేకుండా మీరు ముందుగా ఇక్కడ మనీ పే చేస్తే మీరు ఆ లడ్డును కూడా మీ లడ్డూలతో పాటు తీసుకోవచ్చు. అయితే ఈ దర్శనం స్లాట్లు మనకి ఎప్పుడు నుంచి ఉంటాయంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రోజుకి సుమారు 40,000 టికెట్లు వరకు ఈ 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాల్సిన వారు ఏప్రిల్ మాసానికి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి మీరు టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. అయితే అమౌంట్ని క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేయకుండా ఫోన్పే ద్వారా చేస్తే మీ టికెట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాడితే ఆ వచ్చే ఓటీపీ రాకపోతే మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఫోన్పే ద్వారా చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ టికెట్ బుక్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు మీకు మినిమంగా టైము ఒక 3 మినిట్స్ నుంచి 4 మినిట్స్ రన్నింగ్ ఇస్తాడు. మీరు ఆ టైంలో మొబైల్ స్క్రీన్ మాత్రం మీద ఆఫ్ అవ్వకూడదు. ఆఫ్ అయితే మీ టైం స్క్రీన్ కూడా రన్నింగ్ ఆగిపోతుంది. అందుకని మీరు కంపల్సరీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా చూసుకోండి. టైం రన్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు కొట్టినప్పుడు కూడా పేర్లు ఆధార్లు ఏదైనా తప్పు కొట్టి బ్యాక్ కొడితే మళ్ళీ మీకు అక్కడ 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు వెయిటింగ్ టైం వచ్చి మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీరు దర్శనాన్ని కూడా టికెట్లు బుక్ చేసుకోకుండా మీరు కోల్పోయే అవకాశం ఉంది. ఆ టైంలో దర్శనాలు అయిపోయే అవకాశం కూడా ఉన్నది. అందుకని చాలా జాగ్రత్తగా కొట్టండి. ఆధార్ కార్డు ఎంటర్ చేసుకోండి. పేమెంట్ చెక్ చేసుకుని పేమెంట్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి అకామిడేషన్ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనకి ఇదే వెబ్సైట్లో అకామిడేషన్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అది తిరుపతిలోను తిరుమలలో కూడా రేపు మనకి ఒకేసారి రూమ్స్ అన్నది రిలీజ్ చేస్తారు. ఇక్కడ రూమ్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అంటే కనుక 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఈ రకమైన రూము ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అయితే మీరు ఏదైతే ఇప్పుడు 100 రూపాయల రూమ్ బుక్ చేస్తే మీకు ఒక రోజు రెంట్ 100 రూపాయలతో పాటు ఒక రోజుకి అడిషనల్ డిపాజిట్ కూడా కలిపి మీరు అమౌంట్ పే చేయవలసి వస్తుంది. అది మీకు మళ్ళీ మీ అకౌంట్లో రిఫండ్ అన్నది గవర్నమెంట్ చేసేస్తుంది. ఆ అమౌంట్ ఎక్కడికి ఇబ్బంది రాదు. అదేంటి నేను 100 రూపాయల రూమ్ బుక్ చేస్తే 220 రూపాయలు కట్ అవుతుంది అని కంగారు పడద్దు. అది 1 డే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. మీరు 24 అవర్స్ లోపు చెక్అవుట్ చేసి అక్కడ స్టాంప్ వేయించుకోగలిగితే మీకు అమౌంట్ మీరు ఖాళీ చేసిన తర్వాత 48 అవర్స్ లోపు అమౌంట్ రిఫండ్ అన్నది మీ అకౌంట్లో జరుగుతుంది.
ఏ రూమ్ అయినా 500 రూపాయలు అయితే 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అయితే 2000 రూపాయలు, 2000 అయితే 4000 రూపాయలు మనతో కట్టించుకుంటారు. అంటే ఒక రోజు రెంట్ ఎక్స్ట్రా మనతో కట్టించుకుంటారు. మనము అది 24 అవర్స్లో మనం కనుక వేకెట్ చేయగలిగితే ఆ అమౌంట్ని మనకి రిఫండ్ ఇస్తారు. అలాగే ఈ రూమ్ బుక్ చేయడానికి మనకి 4 రకాల స్లాట్లు ఉంటాయి. అది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఈ స్లాట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి టైం స్లాట్స్ ఎలా ఉంటాయంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, 6 to 12 ఒక స్లాటు, మధ్యాహ్నం 12 to సాయంత్రం 6 ఒక స్లాటు, సాయంత్రం 6 to రాత్రి 12 వరకు ఒక స్లాటు. అలాగా ఒక రోజున 4 భాగాలుగా చేసి మనకి అడుగుతారు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ మీరు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల టైం సెలెక్ట్ చేసుకున్నారనుకో, మీరు ఏ టైంలో అయితే తీసుకుంటారో అప్పటి నుంచి మీకు 24 అవర్స్ లెక్క కాలిక్యులేట్ చేస్తారు. అలాగా మీరు 6 to 12 గంటల్లో 10 గంటలకు తీసుకున్నారంటే నెక్స్ట్ డే 10 గంటల వరకు మీకు రూమ్ మీ అందుబాటులో ఉంటుంది. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే అది తెలియక ఏదో స్లాట్ పెట్టేసుకుని బుక్ చేసేసుకుంటారు. ఇప్పుడు 6 to 12 పెట్టుకుని మీరు సాయంత్రం 6కి వెళ్తే మీకు రూము ఇవ్వకపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని స్లాట్ అన్నది దగ్గరగా జాగ్రత్తగా చూసుకుని మీరు ఏ టైంకి కొండ మీద రీచ్ అవుతారు అనుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి ఆ టైంని సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే మీరు అక్కడ ఇబ్బంది లేకుండా మీకు అవకాశం ఉంటుంది. అలాగే మరి ఆన్లైన్లో ఉంటుంది. మరి ఆఫ్లైన్ పరిస్థితి ఏంటి అంటే కనుక మనకి ఆఫ్లైన్లోకి వచ్చేసరికి టీటీడీ తిరుమల కొండపైన 50 రూపాయల రూమ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే 50 రూపాయల రూమ్ అంటే మనకి బాగోమో రూమ్స్ ఇది అని అనుకుంటారు. కానీ దేవస్థానం వాళ్ళ రూమ్ చాలా బాగుంటాయండి 50 రూపాయల రూమ్ కూడా. సో కాకపోతే మనం కొంచెం టైం అన్నది స్పేర్ చేయాలి అక్కడ లైన్లో నిలబడి రూము. ఆన్లైన్లో దొరకకపోతే మనకి తర్వాత ఆప్షను అక్కడ లైన్లో నిలబడి 50 రూపాయల రూమ్ తీసుకునే అవకాశం మనకు అక్కడ ఉన్నది. సో అందుకని రేపొద్దున్న 10 గంటలకి ప్రత్యేక ప్రవేశ దర్శనము, రేపు మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషను వసతి గదులకు సంబంధించి టీటీడీ వారు రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఇన్ఫర్మేషను మీకు మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఆ శ్రీనివాసుని అనుగ్రహము అందరికీ ఉంటుంది. అది అందరూ పొందాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను. సో ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.